హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత ఏపీ ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేశారంటే ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన సంఘటన సోమవారం ఉదయం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారి కొత్తగూడ గేటు వద్ద అయితే జరిగింది. కందుకూరు ఎస్ఐ సైదులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో కందుకూరు మండలం శ్రీశైలం జాతీయ రహదారి కొత్తగూడ గేట్ సమీపంలో రాగానే కందుకూరు మండలం జైత్వరం గ్రామానికి చెందిన శ్రీశైలం ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లగ్జరీ బస్సు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడికి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా ఒక అదృష్టమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్నే బస్సు అయితే ఢీకొట్టింది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ విద్యుత్ అయితే బస్సులో షాక్ గన్ కొట్టినట్టయితే ఇంచుమించు చాలా మంది ప్రాణాలు ఇబ్బందులు పడను. అదృష్టవశాత్తు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కేవలం స్వల్ప గాయాలయ్యాయి కొంతమంది ప్రయాణికులకి. ఎదురుగా వస్తున్న ఒక బైక్ని తప్పించబోయి ఆ రోడ్లో అయితే కనుక పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది సూపర్ లగ్జరీ బస్సు. ఈ ఘటన వచ్చి శ్రీశైలం జాతీయ రహదారి కొత్తగూడ గేటు వద్ద అయితే జరిగింది.